139 రోజుల పాటు శని భగవానుడు మీనరాశిలో వక్రంలో సంచరిస్తాడు. అంటే మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని వక్రంలో సంచరిస్తుంటాడు. మకర రాశి మీ రాశ్యాధిపతి కూడా శని. అంటే రాశ్యాధిపతి అయిన శని రాశికి తృతీయ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు మకర రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ తృతీయ స్థానం అనేటటువంటిది ప్రధానంగా దేనికి సంబంధించినటువంటి స్థానం అంటే, తృతీయ స్థానం అనేది పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి, సోదరులకి, ధైర్య సాహసాలకి, పరాక్రమానికి మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా సంబంధించిన స్థానం. ఇంకా చెప్పాలంటే శక్తికి, ఉత్సాహానికి, ధైర్యానికి, యాత్రలకు కూడా సంబంధించిన స్థానం. సహోదరులకు, సన్నిహిత బంధువులకు కూడా సంబంధించిన స్థానం తృతీయ స్థానం. అలానే కమ్యూనికేషన్కి, రచనా సామర్థ్యానికి అంటే రైటింగ్ స్కిల్స్కి, పబ్లిక్ రిలేషన్స్కి కూడా సంబంధించిన స్థానం. అలానే మీ ప్రయత్న ఫలానికి అంటే మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి దానికి, అలానే స్వయం ఉపాధి మార్గాలకు కూడా సంబంధించిన స్థానం తృతీయ స్థానం. అలానే తృతీయ స్థానంలో మనకేం తెలుస్తాయి అంటే మెంటల్ డెవలప్మెంట్ కోర్సెస్ గురించి కూడా తెలుస్తాయి. మరి ఈ తృతీయ స్థానంలో ఈ శని సంచరించేటప్పుడు వీరికి ప్రధానంగా పబ్లిక్ రిలేషన్స్ అంటే దేనికి సంబంధించింది, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా మనకు డిపెండ్స్ ఆన్ పబ్లిక్ రిలేషన్స్. అంటే ఈ తృతీయ స్థానంలో శని 139 రోజుల పాటు వక్రంలో సంచరించేటప్పుడు జనరల్గా ఈ కాలంలో ఉద్యోగస్తులలో చైతన్యం పెరుగుతుంది. చైతన్యం అంటే ఏంటి? యాక్టివ్నెస్ బాగా పెరుగుతుంది. సీనియర్స్ తోటి, మీ హైయర్ అఫీషియల్స్ తోటి చాలా చక్కగా బ్రహ్మాండంగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. మీరు చేసేటటువంటి ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలించే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ శని వక్రంలో సంచరించేటప్పుడు కొంచెం ఆలస్యం జరుగుతుంది, కానీ అసలు జరగకపోవటం అనే సమస్య అయితే మాత్రమే ఉండదు. అలానే పదోన్నతులు అంటే ప్రమోషన్స్ లాంటివి కానీ, లేదా టాస్క్ ఏదైనా కనుక ఇస్తే ఆ టాస్క్ కంప్లీషన్ చేసేటటువంటి విషయంలో కానీ చాలా చురుకుదనాన్ని కూడా ప్రదర్శిస్తాడు. ఒత్తిడిని కూడా మకర రాశిలో జన్మించినటువంటి వారు సమర్థంగా ఎదుర్కోగలుగుతారు. సమర్థంగా అంటే ఎదుర్కొని మంచి ఫలితాలు తెచ్చుకోగలుగుతారు. అలానే ఒకేసారి మల్టీ టాస్క్లు కూడా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, అంటే ఒకేసారి అనేక రకాలైన పనులు కూడా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఇక్కడ శని వక్రంలో సంచరించేటప్పుడు మకర రాశి వారికి కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఊహించినటువంటి ప్రయోజనాలు ఏమిటంటే, అసలు మనకెందుకు ఇది చిన్న బాధ్యత అనుకున్నటువంటి వారికి కూడా ఆ చిన్న బాధ్యతలే పెద్ద పెద్ద అవకాశాలుగా మారి అంటే గొప్ప భవిష్యత్తుకు మార్గాన్ని కూడా ఇస్తాయని చెప్పవచ్చు.